సారీ, ఆ వీడియో కాస్త బ్రేక్ అయిపోయింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ సెకండ్ పార్ట్. సో ఇప్పుడు ఈ బాండ్లే వేడెక్కిన తర్వాత మనం దీంట్లో కొంచెం నూనె పోసుకుంటాం. మీన్వైల్ ఇక్కడ కుక్కర్ ప్రెషర్ విజిల్స్ వస్తున్నాయి. కొద్దిగా నూనె పోసేసుకొని దీంట్లో యాజ్ ఐ మెన్షన్డ్ కొన్ని ఆవాలు, సాంబార్కి ప్రిఫరబుల్లీ జీలకర్ర అవాయిడ్ చేయండి. బికాజ్ టిపికల్ బెంగళూరియన్స్ సాంబార్కి జీలకర్ర వేయరు. నేను ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను. అండ్ దెన్ దీంట్లో నేను ఇంగువ వేస్తున్నాను. ఇంగువ ఆవాలు వేసిన తర్వాత దీంట్లో నేను నెక్స్ట్ ఆలు వేస్తున్నాను. ఆలు మనకి కొంచెం సాఫ్ట్గా మగ్గాలండి. ఇది మధ్యలోగా ప్యారలల్గా మన ఏమంటారు మన పప్పు కూడా విజిల్ వచ్చి రెడీ అయిపోతుంది. సో ఈలోగా మనం దీన్ని మగ్గిద్దాము. దీంట్లో నేను అలాగే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసేస్తాను. సో నేను దీన్ని జెంటల్గా కదుపుతున్నాను. కావాలంటే గరిట యూజ్ చేసుకొని కూడా కదుపు. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేయండి. కొద్దిగా వేసి వేయనట్టు కొద్దిగా. ఎందుకంటే మరి ఇంటి ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఉప్పు మీరు మళ్ళీ తర్వాత రుచికి తగ్గట్టుగా చూసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలిపేద్దాం. ఒకసారి అన్నిటిని బాగా కలిపేసి కుదిరితే మూత పెట్టేసేయండి. అవి మగ్గుతాయి. అండ్ మీ ప్రిఫరెన్స్, మూత పెట్టినా మగ్గుతాయి. మూత పెడితే కొంచెం సాఫ్ట్గా మగ్గుతాయి. కొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇలాగే మగ్గించండి. మీ చాయిస్ ఇది. ఓకేనా? మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇందాక మీకు చెప్పాను కదా, నేను కొద్దిగా కొబ్బరి, కొద్దిగా సాంబార్ పొడి, అదే 1/4 ఆఫ్ దిస్ కప్ is కొబ్బరి అండ్ దిస్ సైజ్ స్పూన్, ఓకే, ఈ గరిటె ఎంత స్పూన్తో 4 స్పూన్స్ సాంబార్ పొడి. అండ్ సాంబార్ పొడి యాజ్ ఐ మెన్షన్ నేను అది ఇంట్లో చేసింది. మీకు కావాలి అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో, ఐ షేర్ యు ది రెసిపీ. చూసారు కదా, ఇది ఇలా ఫైన్ పేస్ట్లా మీరు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఫైన్గా ఇలా అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనం చింతపండు నానబెట్టేసి, నానబెట్టిన చింతపండు నీళ్ళల్లో ఇది కలుపుకుందాం. యాజ్ ఐ మెన్షన్ యూ ఎర్లియర్, నేను కొంచెం చింతపండు లవర్ అండి. సో దానికని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇక్కడ. అండ్ మీరు కూడా మీ స్పెసిఫికేషన్ ప్రకారంగా మీరు చింతపండు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చింతపండుని నానపెడతాము. నానపెట్టి తర్వాత కొంచెం స్క్వీజ్ చేసుకొని గుజ్జులాగా ఉంది కదా, దాంట్లో మనం ఈ మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని మిక్స్ చేసేసి దాన్ని సాంబార్లో మిక్స్ చేయాలండి. అండ్ సాంబార్ అనుకుంటున్నప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఆలు ఇంకా మగ్గుతున్నాయి. ఓకేనా? ఇట్ విల్ టేక్ అ వైల్. కొంచెం ఆలు సాఫ్ట్ అవ్వాలి. తర్వాత ఇంకొక 5 minutes పడుతుంది. దాని తర్వాత ఇంకొంచెం సాఫ్ట్ అయ్యాక కొద్దిగా నీళ్ళు వేసేసుకొని దాన్ని మగ్గనివ్వాలండి మనం. ఈలోగా మన కుక్కర్ కూడా 3 విజిల్స్ అయిపోయాయి. ఇంకొక విజిల్ వచ్చేస్తే అయిపోతుంది.